రైట్. హైదరాబాద్ గాంధీ భవన్లో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు వాళ్ళ యొక్క బాటలలో పాడి కౌశిక్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి ఈ బ్లాక్మెయిల్ దందాలకి పాల్పడుతుర్రు. అసొంటి వాళ్ళ వైపు ఉంటే మీ గ్రామాల ప్రజలు కూడా రేపు పొద్దున మిమ్మల్ని కూడా తిరస్కరించే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి పునరాలోచించుకోండి. మరి వాళ్ళ వైపు ఉంటారా, ప్రభుత్వం వైపు ఉంటారా, పునరాలోచించుకోవాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ దొంగలకి మళ్ళా చెప్తున్నా, మీరేదన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ గుట్టు ఇయ్యాలి కదా, ఎట్లయితే ఒక్కొక్కటి ఆధారాలతో సహా బయటికి వచ్చిందో మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్సెస్తో సహా బయటికి తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టి, దానితో పాటు ప్రతి అక్రమాల పైన కూడా విజిలెన్స్కి ఇతర డిపార్ట్మెంట్స్కి కంప్లైంట్ ఇచ్చి మీ పైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఏదైతే నేను కానీ మా పార్టీలోని ఎమ్మెల్యేలు అందరం కూడా కృషి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ని, హరీష్ రావుని, అదేవిధంగా కవితని హెచ్చరిస్తున్నా. తప్పనిసరిగా నిరుద్యోగులకి సంబంధించి ఆ నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో వర్గీకరణ అంశాన్ని అది కూడా పూర్తయింది కాబట్టి 100% అతి త్వరలో మాటిచ్చిన విధంగా ఏ రకంగా అయితే నిరుద్యోగులకి మాటిచ్చినామో 100% వాళ్ళకి అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలను కూడా నోటిఫికేషన్ వేసి తప్పనిసరిగా భర్తీ చేసే ఒక బాధ్యత నిరుద్యోగులు తెచ్చుకున్న ఈ ప్రజాప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా చేసి తీర్థం. అతి త్వరలో ఆ శుభవార్త ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా వినబోతున్నారు.